హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకున్నాను. అవేంటో చూసేద్దామా మరి. ముందుగా నేను సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ డ్రై కిస్మిస్ కూడా తీసుకున్నానండి. డ్రై కిస్మిస్ ఎందుకు వాడుతున్నానంటే ఇవన్నీ మనము మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం అదొక టేస్ట్లా ఉంటుంది. సో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తినలేరు కదా అండి, అందుకోసమని నేను కొంచెం డ్రైడ్ కిస్మిస్ వాడుతున్నాను. నా దగ్గర ప్రజెంట్ ఎండు ఖర్జూరం అనేది లేదు. మీ దగ్గర ఉంటే కనుక మీరు అది ఇందులో వాడుకోవచ్చు. అది ఇంకా చాలా హెల్తీ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక బాణీ పెట్టుకొని దీంట్లోని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాను. ఒక్క డ్రై కిస్మిస్ తప్ప. అది ఇవి చల్లారిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ సిమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి నెమ్మదిగా. సో ఇలా నెమ్మదిగా వేయించుకున్న తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము డ్రై కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా లాస్ట్లోనే డ్రై కిస్మిస్ అనేది ఒకసారి యాడ్ చేసుకుంటే చాలండి. ఈ లోపల ఉన్న కొంచెం వేడికి అది కొంచెం మగ్గిపోతుంది. సో మనకి మిక్సీ కొట్టుకున్నప్పుడు ముక్కలు ముక్కలుగా ఏముండదు. చూడండి, నేను ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసాను చల్లారిన తర్వాత. ఎంత మంచిగా ఫైన్గా అయిపోయిందో, గ్రైండ్ అయిపోయిందో నీట్గా. సో డ్రైడ్ కిస్మిస్ అనేది కూడా మనకి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మనం వీటిని చిన్న బాల్స్గా కానీ పెద్ద బాల్స్గా కానీ చేసుకొని రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ మీకు కుదిరిన టైంలో ఒక లడ్డు కనుక మీరు తిన్నారంటే, ఎవరైతే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళైనా సరే, డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా సరే, అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి. ఒక్క లడ్డు కనుక తిన్నారా అంటే దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇది కనుక మీరు ట్రై చేసినట్టయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.